మనతోటి ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు మళ్ళీ వస్తాను. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. కొద్దిసేపటి క్రితం మీరు ఒక మీడియాతో మాట్లాడుతూ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధిష్టానాలు, ఆ పార్టీలు చెందినటువంటి నాయకులందరూ కూడా మీ మీద పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. రాంబాబు గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఫైర్ అవుతున్నారా? ఎందుకు, ఏముందని ఫైర్ అవుతారు? ఉన్నమాట అంటే ఫైర్ అయితే అవమానం, 100 సార్లు అవమానం. ఫైర్ నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. వాళ్ళు ఫైర్ అయితే మేమేమి ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏముందని ఉన్న విషయాలే నేను అంటాను, మళ్ళా అంటాను. ఫైర్ అవమానండి. అర్థమైందా? తిరుపతి వచ్చిన సందర్భంలో తిరుపతిలో నేను మీడియా వాళ్ళ సమక్షంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తూ వాస్తవాలే మాట్లాడాను, వాస్తవాలే మాట్లాడతాను. అది కాదు, మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారు కదా. రెడ్ బుక్ కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని. అవును, అదే మాట మీద మీరు కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు లోకేష్ అనే ఒక ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్, తండ్రి అదృష్టం వల్ల, తండ్రి చాటు వల్ల అతను మంగళగిరిలో గెలిచి రాష్ట్ర మంత్రి అయి మళ్ళా డిఫాక్టో ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్నటువంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అయినటువంటి లోకేష్ రెడ్ బుక్ అమల్లో ఉంది, ఇంకా చాలా మంది మీద మేము రెడ్ బుక్ ను ప్రయోగిస్తాము అని వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యలకు సమాధానంగా మీడియా మిత్రులు అడిగిన దానికి లోకేష్ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, కుక్క కూడా భయపడదు ఆ రెడ్ బుక్ కి. భయపడటానికి మేము సిద్ధంగా లేము, అన్నిటికీ తెగించే రాజకీయాల్లో ఉన్నామని కూడా మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాను. అంటే మీరు ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఖచ్చితంగా మీకేదో ఒక ఇండికేషన్ ఉండుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. నాకేమీ ఇండికేషన్ లేదు, ఉండాల్సిన అవసరం లేదు, ఇండికేషన్ లేదు. నా మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి చాలా సార్లు రాసుకున్నారు. నేను అక్కడ యాదృచ్ఛికంగా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాను తప్ప నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, ఓకే. వాళ్ళంతటా వాళ్ళు అడిగారు నన్ను మా మిత్రుడు ఇమాం యొక్క ప్రస్థానం అనే ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా నేను వెళ్ళినప్పుడు మీడియా మిత్రులందరూ నన్ను అడిగినప్పుడు వాడు ఏమన్నారంటే, ఎక్కడో అనంతపూర్లోనే ఎక్కడో లోకేష్ మాట్లాడుతూ నా రెడ్ బుక్ అమల్లోనే ఉంది, ఇంకా చాలా మంది మీద ప్రదర్శిస్తాను అని అన్నాడంటే దానికి సమాధానంగా నేను చెప్పాను. నాకు ఏ రకమైన ఇండికేషన్ లేదు, భయము లేదు. కాదు రాంబాబు గారు, మీరు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కూటమి యొక్క 15 సంవత్సరాల వారి ఐక్యత గురించి వాళ్ళు అడిగారు. సార్ స్వామి, ఇప్పుడు నువ్వు అడిగినట్టే వాళ్ళు అడిగారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల వరకు కూటమితోనే ఉంటానని అంటున్నారు, మీ వ్యాఖ్యలు ఏంటన్నారు? 15 సంవత్సరాలు కాబట్టి జీవితాంతం ఉండమని చెప్పాను. అగ్రిమెంట్ రాసుకున్నట్టున్నాడు 15 సంవత్సరాలు ఉండమనంటే కలిసి ఉంటేనే మాకు సుఖమని కూడా చెప్పాను. మళ్ళా చెప్తున్నాను, కూటమి కలిసే ఉండమన్నాను. కూటమి కలిసే ఉంటే వాళ్ళకి 150 పైన వస్తానే ఉంటాయి కదా సార్. ఎందుకు వస్తాయి? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూటమి కలిసి ఉంటే మేము వస్తాం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చినప్పుడు ఓటమి వాళ్ళ యాంటీ ఓటు చీలిపోకుండా మాకే పడుతుంది.